ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. జుట్టు అసలు రాలకుండా బలంగా ఉండేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఎక్కువగా వాడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా పాతకాలం పద్ధతులే ఫాలో అవుతున్నారండి. మన అమ్మమ్మలో, నానమ్మలో ఉపయోగించే హెయిర్ ఆయిల్ ని మనం కూడా ఉపయోగించి పొడవైన, ఒత్తైన నల్లని జుట్టునైతే మనం సొంతం చేసుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపించబోతున్నానండి. చాలామందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందండి. హెయిర్ ఫాల్ని తగ్గించడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ని వాడుతూ ఉంటారు కదండి. అవి మన జుట్టుకి అంత మంచివి కాదండి. ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే లేదా మనకి చాలా ఈజీగా దొరికే వాటితోనే ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, అలాగే మన తల్లో చుండ్రు, వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్నా ఇలా ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ ఆయిల్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ వాడిన తక్కువ టైంలోనే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే హెయిర్ త్వరగా రీగ్రోత్ అవుతుందండి. హెయిర్ని చాలా హెల్దీగా ఉంచడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మరి మన తలకి ఎంతో బాగా పనిచేసే ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. తయారీ విధానం చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఒక 10 నుంచి 15 మందార ఆకుల్ని, అలాగే ఒక 5-6 మందార పువ్వుల్ని తీసుకోవాలండి. నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ లో ఆకుల్ని, పువ్వుల్ని యాడ్ చేసుకుందామండి. మందార పువ్వుల్లోను, మందార ఆకుల్లోను అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఇవి జుట్టు బలంగా పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తాయి. అలాగే మన జుట్టుకి కావాల్సినంత తేమను అందించి జుట్టులో ఉండే డ్రైనెస్ ని పోగొట్టడానికి మందార ఆకులు, మందార పూలు ఎంతో బాగా సహాయం చేస్తాయండి. తర్వాత ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండానే దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెడల్పుగా మందంగా ఉండే ఒక కడాయి తీసుకోవాలండి. మరి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కాబట్టి కొంచెం అన్ని న్యాచురల్ పద్ధతిలో ఉండాలి కాబట్టి నేను కట్టెల పొయ్యి మీద ఈ ఆయిల్ తయారు చేస్తున్నానండి. స్టవ్ పై మీరు తయారు చేసుకుంటే కనుక స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. మనం ముందుగా మందార ఆకుల్ని, మందార పువ్వుల్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొబ్బరి నూనెలో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కావలసినంత పోషణ అందించడంలో కొబ్బరి నూనె ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆయిల్ పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదండి. కానీ మన జుట్టుకి ముఖ్యంగా ఆయిల్ పెట్టుకోవడం వల్లే మన జుట్టు పెరుగుతుంది. అలాగే జుట్టు రాలే సంఖ్యను కూడా తగ్గించడానికి ఆయిల్ అనేది ఎంతో బాగా సహాయం చేస్తుందండి. మరి ఆయిల్లో ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకు మరింత పోషణ అందించి జుట్టు బలంగా, దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా కాపాడడానికి ఈ పవర్ఫుల్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో మనం 1 స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. మెంతుల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయండి. ఇవి జుట్టు బలంగా, దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనం ఇందులో ఒక 2 రెబ్బలు వేపాకులు యాడ్ చేసుకోవాలండి. తర్వాత 4 నుంచి 5 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత మనం ఇందులో మునగాకుని కూడా యాడ్ చేసుకుందామండి. మునగాకులో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్ని కూడా జుట్టు రాలే సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు బాగా పెరుగుదలకు ఈ మునగాకు చాలా బాగా సహాయం చేస్తుందండి. ఈ ఆకులన్నీ కూడా ఆయిల్లో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. కరివేపాకు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టులో త్వరగా తెల్ల వెంట్రుకలు రాకుండా నల్లగా, ఒత్తుగా ఉండేలా చేస్తుందండి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే బీటా కెరటిన్ జుట్టు బాగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో యాడ్ చేసుకునే వేపాకు మన తలలో ఉండే చుండ్రు నివారిస్తుంది, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడంలో వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చండి.
తర్వాత మనం ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. ఉసిరికాయ పొడి కూడా మన జుట్టుకి పోషణ అందించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు చాలా స్పీడ్గా పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. న్యాచురల్గా దొరికే ఉసిరికాయ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఆయుర్వేద షాపులో దొరుకుతాయండి ఉసిరికాయ పొడి. చిన్న మంట పైన ఈ ఆయిల్ని బాగా మరగబెడదామండి. ఇలా మనం ఈ ఆయిల్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మరిగించడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతాయి. ఇది మరింత శక్తివంతంగా తయారవుద్దండి. ఈ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఆకులన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందామండి. మన జుట్టు పైన చాలా పవర్ఫుల్ గా పనిచేసే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా ఆయుర్వేదాన్ని ఫాలో అవుతున్నారండి. మన జుట్టు రాలడాన్ని తగ్గించుకుని జుట్టును బాగా పెంచుకోవడానికి ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ ఆయిల్ ని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన్న గాజు సీసాలో ఈ ఆయిల్ ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రోజులైనా కానీ నిలవ ఉంటుంది, ఏం పాడవదండి. ఈ ఆయిల్ని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల బలహీనంగా మారిపోయిన కుదుళ్ళకి పోషణ అందించి జుట్టు అనేది రాలకుండా కాపాడుతుందండి. ఆయిల్ మన జుట్టుకి ఎక్కువగా వాడడం వల్ల ఇది త్వరగా ఎఫెక్ట్ అనేది మన తలపైన చూపిస్తుందండి. ఎందుకంటే నేరుగా మన జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టు అనేది బలంగా పెరగడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. రాత్రి పడుకునే ముందు మీ తలకు వాడడం వల్ల నిద్రలోనే మన జుట్టుని పెంచుకోవచ్చండి. మీకు హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం లేనప్పుడు ఈ హెయిర్ ఆయిల్ వాడి చూడండి. చుక్కకి కూడా మన జుట్టు పెరగడానికి నిరంతరం కూడా ప్రోత్సహిస్తూ ఉంటుందండి ఈ హెయిర్ ఆయిల్. ఆయుర్వేద హెయిర్ ఆయిల్ కాబట్టి మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడలేదు, న్యాచురల్ పద్ధతిలోనే మనం దీన్ని తయారు చేసామండి. మన జుట్టు పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి. జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా రాత్రిపూట మీ తలపైన ఈ ఆయిల్ అప్లై చేసుకుని రాత్రి అంతా మీ తలపైన ఉంచుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు కుంకుడికాయలతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ వాడితే కనుక చాలా మంచి ఫలితాలను అయితే మీరు వారం రోజుల్లోనే చూస్తారండి. ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ మీ తలకు వాడుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ ఆయిల్ వాడుతున్నట్టయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ తెల్ల జుట్టు అనేది రాదండి. జుట్టు రాలే సమస్య కూడా పిల్లలకు ఉండదు. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.